నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది రోజుకొకళ్ళ పేరు బయటకు వినిపిస్తోంది ఇప్పుడు లేటెస్ట్గా కేటీఆర్ బావమరిది పేరు కూడా వినిపిస్తోంది సో ఈ డ్రగ్స్ కేసులో మరి కేటీఆర్ బావమరిది ఉన్నారా ఇన్వాల్వ్మెంట్ ఉందా అయింది లేదా మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే రాడిసన్ బ్లూకి సంబంధించి డ్రగ్స్ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది అండ్ అలాగే రోజుకొక పేరు వినిపిస్తోంది ఫస్ట్లో లిషి అన్నారు లిషి గణేష్ మోడల్ సో తర్వాత డైరెక్టర్ క్రిష్ పేరు ఉంది అని అంటున్నారు ఇప్పుడేమో కేటీఆర్ బావమరిది పేరు కూడా వినిపిస్తోంది అంటే ఇందులో ఏమైనా కావాలని కేటీఆర్ బావమరిది అని చెప్పేసి అని పేరు వాడుతున్నారా లేకపోతే వాస్తవంగానే కేటీఆర్ బావమరిదికి ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇప్పుడు ఎలా ఉందంటే మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఇంకా రేపు 7వ తేదీకి 3 నెలలు గవర్నమెంట్ ఫామ్ అయ్యి సో ఈ 3 నెలల్లో మీరు ఏ విషయం తీసుకోండి ఎక్కడ ఏది లింక్ కాదపండి అది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదో ఒక లింకు ఉంటుంది దానికి వీళ్ళు బీఆర్ఎస్ ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కావాలనే ప్రభుత్వం ఇరికిస్తుంది అంటున్నారు బట్ ఈ లింకు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అలాగే దొరుకుతున్నాయి మీరు అన్నట్టు ఆ రాడిసన్కి సంబంధించి అదే జూబ్లీ 800 ఏవో సంథింగ్ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా కేదార్నాథ్ ఎవరో సెలగంశెట్టి కేదార్నాథ్ గారు ఆయన యాక్చువల్గా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరు బన్నీ గారికి బాగా అదే అల్లు అర్జున్కి మంచి ఫ్రెండ్ బిజినెస్ పార్ట్నర్ సో ఆయనతోనే ఈ పబ్ కూడా ఓపెన్ అయ్యింది అన్నట్టు కూడా వార్తలు చూసాం బట్ అప్పుడు ఆయన కూడా లాగారు ఆయనకి సంబంధం ఉందా ఆయనకి కూడా ఇవన్నీ తెలుసా అంటే బిజినెస్ పార్ట్నర్ కాబట్టి తెలియాలని లేదు తెలియకూడదని లేదు ఆయన చెప్పుకుని లేదా వీళ్ళిద్దరికి తెలియకుండా కింద స్థాయి ఎంప్లాయీస్ ఎవరైనా గ్యాంబ్లింగ్ చేసి ఓనర్ తెలియకుండా వీళ్ళు ఏదో నడిపించవచ్చు ఎందుకంటే లేదు ఇంకొంచెం ఇట్లా డ్రింక్స్ కాకుండా డ్రగ్స్ యాడ్ చేస్తే ఇంకా ఉత్సాహంగా ఉంటుందని ఎవడికో దుర్బుద్ధి పుట్టి వాడు కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు సో ఇదే అంశం మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో అవ్వలేదు కేదార్నాథ్ గారి మీద ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇట్లాంటి అంశంలో డైరెక్టర్ క్రిష్ అంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 10 ఏళ్ళు పైన అవుతుంది క్రిష్ అదే గమ్యం జాగర్లమూడి రాధాకృష్ణ జాగర్లమూడి ఆయన బాలకృష్ణ గారితో కథానాయకుడు మహానాయకుడు లాంటివి మంచి సినిమాలు కూడా చేశారు సో అతని పేరు ఎప్పుడు అంటే జనరల్గా ఏదో ఇష్యూలో కానీ అకేషన్ కానీ ఎక్కడ ఎప్పుడు కనపడ్డాయి సో అటువంటి పర్సన్ ఆ పేరు ఇప్పుడు వినిపడడం అనేది కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంది అండ్ మోరోవర్ ఆయన అడిగితే నాకు ఒక ట్రీట్కి పిలిస్తే వెళ్ళాను నాకేం సంబంధం బట్ సెలబ్రిటీలు అనేసరికి ప్రతి ఒక్కరు కూడా భూతత్వంతో చూస్తారు కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుతున్నట్టుగా ఫీల్ అవుతుంటారు సో అన్నట్టుగా మీరు అన్నట్టు ఎవరో కుషితానా ఎవరున్నారు ఏదో మోడల్ లిషి ఆవిడ కూడా ఉన్నారు అన్నట్టు కూడా అంటే ఇప్పుడు ఒక పార్టీకి పిలిచాము వెళ్ళారు వస్తారు అంత మాత్రాన వాళ్ళని డౌట్ పడతారు ఎంక్వైరీ చేస్తారు అండ్ మోరోవర్ వాళ్ళకే సంబంధం ఉందని కూడా చెప్పలేం మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ అలాగే అంటాడు నా మీద కేసు వేస్తే మీరేం చేస్తారు నాకు చిరంజీవి నా ఫ్రెండ్ అమితాబ్ బచ్చన్ నా ఫ్రెండ్ దుబాయ్లో అమితాబ్ బచ్చన్ అకేషన్లో కలిసిన ఫోటో ఉంది ఇద్దరు కలిసి దిగాము కేసు క్లియర్ అయిపోద్ది అన్నట్టు చెప్తారు సో అట్లాగా వాళ్ళు ఒక అకేషన్ మీద వచ్చి వీళ్ళు ఒక అకేషన్ మీద వచ్చి కూడా ఫొటోస్లో వీడియోస్లో ఉడికినప్పుడు వీళ్ళకి కూడా సంబంధం ఉందేమో అన్నట్టుగా పోలీసులు అన్ని యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేస్తారు అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు ఏంటంటే రాజు పాకాల ఆయన కేటీఆర్ గారి బావమరిదని రకరకాలుగా ఇప్పుడు కేటీఆర్ గారిది కూడా నేను విన్న వరకు ఆయన అక్కడ మా అత్తవారు ఊరు గుంటూరు దగ్గర ఏదో ఊరు అన్నట్టు కూడా విన్నాను గుంటూరు జిల్లాకు సంబంధించింది అన్నట్టుగా సో మొత్తానికి ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే గతంలో డ్రగ్స్ సంబంధించిన కొన్ని విషయాలు ఎదుర్కొందో అది ఇక్కడ కూడా పోలీసులు విఫలమయ్యారు పట్టుకోలేక గుజరాత్లో పోలీసులు పట్టుకోగలిగారు బట్ అప్పటికే ఆంధ్రాలో కొన్ని మారుమూల ప్రాంతాలకు కూడా డ్రగ్స్ కొన్ని వెళ్ళిపోయాయి అన్నట్టు కూడా మనం ఒక 2 years బ్యాక్ 1 year బ్యాక్ వార్తల్లో కూడా చూసాం సో ఇప్పుడు కేటీఆర్ గారు బామ్మర్ది రాజు పాకాల సంథింగ్ అంటారు ఆయన పేరు కూడా వినపడడం అనేది రకరకాల మలుపులు తిరుగుతుంది అంటే ఖచ్చితంగా ఏ అంశం తెర మీదకి వచ్చినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించింది ఏదో ఒక స్కామ్ జరిగింది ఇప్పుడు మొన్న గొర్రెలు బక్రీద్కి సంబంధించిన గొర్రెలు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఒక మైనారిటీలకి సో దానికి కూడా కొంతమంది హైర్ అఫీషియల్స్ స్కామ్లో ఉన్నారు అలాగే మేడిగడ్డకి సంబంధించి చాలా స్కామ్లు ఉన్నాయి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంతమంది ఉద్యోగస్తులు గ్రూప్ 2 రేంజ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు జీతం తీసుకుంటున్నారు కానీ ఆఫీస్కి రావట్లేదంట రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఆఫీస్కి వస్తున్నారు
తీరా వస్తుంటే ఏంటి మీరు ఏ ఇయర్ బ్యాచ్, ఎక్కడ మీరు ఎప్పుడు రిక్రూట్మెంట్ అంటే మొహం తేలేస్తున్నారు. సో ఇట్లాంటి స్కాములు చాలా బయటకు వస్తున్నాయని రేవంత్ రెడ్డి గారు ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఈవెన్ ఫస్ట్ అతను ప్రమాణ స్వీకారం జరిగిన 10 రోజులకి పెద్ద బాంబు పేల్చడం ఏంటంటే ల్యాండ్ క్లూజ్కి సంబంధించి. ల్యాండ్ క్లూజర్ 22 ల్యాండ్ క్లూజ్ కొనుక్కొని విజయవాడలో పెట్టడం ఏంటి, నెక్స్ట్ వాళ్ళే గవర్నమెంట్ వచ్చేస్తుంది అనుకున్నారా ఏంటి అని. అట్లాగే మొన్న ఒక పెద్ద ఆయన అలాగే కామెంట్ చేస్తున్నారు, కేసీఆర్ గారు ప్రభుత్వం అంత చాలా బాగుండి హాస్పిటల్స్ కూడా చాలా బాగున్నాయి, ఈ హాస్పిటల్ వివాదం మీదే కదా మన ఈటెల రాజేంద్ర గారిని కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసారు, ఏవో జరిగాయి, ఆయన మాట పడలేక బయటకు వచ్చేసారని విన్నాం. అలాంటప్పుడు కేసీఆర్ గారికి ఒంట్లో బాగాలేదు, తుంటి ఎముక సర్జరీ ఏదని అంటే ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి సర్జరీ చేసుకున్నారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు అంత అభివృద్ధి చేసి అంత పర్ఫెక్ట్గా ఉంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ హయాం కాబట్టి వెళ్ళలేదేమో. అది ఎప్పుడు వచ్చిందండి, ఇంకా కాంగ్రెస్ హయాం వచ్చి నెల రోజులు కూడా అవ్వలేదు ఆయనకి జరిగి. ఆ నెల రోజుల్లో వీళ్ళు డెవలప్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆ రేంజ్లో చూపిస్తే అక్కడికి వెళ్ళి ట్రీట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు మాట్లాడే దానికి కూడా ఒకటి ఉంటుంది కదా, మేము వచ్చినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోకి రాగానే 2-3 రోజులు అంతా పాడు చేసేసారు. ఇప్పుడు ముందు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అప్పుడు దుమ్మెత్తిపోయింది వాళ్ళ మీద, బురద చల్లండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద. చూడండి నేను మొన్నటి వరకు నా ప్రభుత్వంలో ఎంత బాగుండేది, 10 రోజులు అవ్వలేదు అప్పుడే పాడు చేసేసారు అన్నట్టు కూడా వెళ్ళొచ్చు. అసలు కేసీఆర్ గారికి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఒంట్లో బాగుపోయినా ఏనాడు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడైనా సోమాజీ కూడా యశోద హాస్పిటల్కి వచ్చి మాత్రమే ఆయన ఆరోగ్య పరీక్ష చేయించుకుంటారు ఎవరైనా కానీ. ఈవెన్ కంప్లీట్ ఫ్యామిలీ కలవకుండా ఫ్యామిలీ అక్కడికి వస్తారు. అంటే నేను ఇది ఎందుకు టాపిక్ తెచ్చానంటే అట్లా మాట్లాడుతున్నారు. సో అలాంటి సందర్భంలో ఏది విషయం వచ్చినా కూడా కేటీఆర్ గారికో కేసీఆర్ గారికో లేదా హరీష్ రావు గారికో లింకప్ ఉండనే ఉంటుంది. ఈ మధ్యకాలం ఏది వచ్చినా ఈ డ్రగ్స్ వ్యవహారం కూడా, అంటే ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం టాపిక్ మాట్లాడినా ఏమన్నా కూడా ఈ బిల్లారంగా ముందుకు వస్తున్నారు. అంటే కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఆయన పెట్టిన ముద్దు పేర్లు అవి బిల్లారంగా అంట. వీళ్ళు ప్రతిదానికి కూడా అడ్డగా పడిపోతున్నారు. బట్ ఎంక్వైరీ చేస్తే మనకు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి, బయటకు తెలుస్తున్నాయి. ఈవెన్ దాన్ని ఏమంటారు దళిత బంధుకు సంబంధించి కూడా కొంత స్కామ్ జరిగింది, అది కూడా కొంచెం బయటకు రావాల్సి ఉంది. అలాగే రైతు బంధు పథకం కూడా ఎట్లా ఇస్తాము, రైతులకి ఇవ్వాలా, కౌలు రైతుల పరిస్థితి ఏంటి. నిన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమీక్ష కూడా నిర్వహించారు. జనరల్గా ఒక భూస్వామి ఉన్నాడు, ఆయనకు 100 ఎకరాలు ఉంటుంది, 100 ఎకరాలు ఆయన వ్యవసాయం చేయడుగా, కొంతమంది కౌలు రైతులకు ఇస్తాడు, ఒక 10 మందికో 15 మందికో కౌలు రైతులకు ఇస్తారు. ఆ కౌలు రైతులకు 1-2 ఎకరాలు సాగు చేసుకున్నప్పుడు 2 ఎకరాలకు సంబంధించిన కౌలు రైతులకు ఇవ్వాల్సిన అమౌంట్లో ఓనర్కి సగం లేదు, మిగతా సగం కౌలు రైతుకి వెళ్తే కష్టపడినందుకు అది తృప్తి ఉంటుంది కదా. అది ఏంటంటే సీక్రెట్గా ఎంక్వైరీ చేద్దాం అని కూడా నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో మొత్తం మీద ఏ విషయం తీసుకున్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి లింకప్గా ఉంటుంది, బీఆర్ఎస్లో ఉండే కీలకమైన నేతలకి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, కవిత గారికి లింకప్గా ఉంటుంది. ఇప్పుడు డ్రగ్స్, ఆ పాకాల ఎవరో ఆయన స్వయాన కేటీఆర్ గారికి బావమర్దంట. అంటే ప్రభుత్వంలో మా బావ ఉన్నారని చెప్పే వీళ్ళకి డ్రగ్స్కి అంతా చేశారా అన్నట్టుగా రేపు ఆ టాపిక్ వస్తుంది కదా. నువ్వు కేదార్నాథ్ కూడా ఒకవేళ ఆయన కూడా హస్తం ఉంటే, ఆయన బన్నీ గారికి క్లోజ్ బిజినెస్ పార్ట్నర్ కాబట్టి ఆయనకు కూడా ఒకవైపు సినిమాకు సంబంధించిన వాళ్ళు హైర్ అఫీషియల్స్ ఉన్నారు, ఇంకోవైపు రాజకీయాలకు సంబంధించిన హైర్ అఫీషియల్స్ ఉన్నారని వీళ్ళు డ్రగ్స్ నడిపించారా ఏంటి అనేది ఇంకా కొద్ది రోజుల్లో తేలుతుంది. బట్ మొత్తం మీద ఎటు చూసినా ఏ తీగలాగినా కూడా బీఆర్ఎస్ డొంకే కదులుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇంకా పోలీసులు ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో, క్రిష్ గారు హ్యాండ్ ఎలా ఉందో, లేదంటే ఊరికే ఆయన నామాత్రంగా పార్టీకి వెళ్ళారనేది రాబోయే రోజుల్లో తేడా. రైడ్స్ అండ్ డ్రగ్స్ కేసుకి సంబంధించి రోజుకు ఒక పేరు వినిపిస్తుంది ప్రముఖుల పేర్లు. సో ఇప్పుడు దాకా క్రిష్ డైరెక్టర్ అంతవరకే అనుకున్నాము. నీల్ అనేటువంటి వాళ్ళు కూడా లిషి కూడా అందుబాటులో లేరు. వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారా లేకపోతే ఏంటి అనేది తెలీదు. అవుట్ ఆఫ్ వెళ్ళిపోయారు, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారా అనేది కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడేమో కేటీఆర్ గారి బావమరిది పేరు బయటకు వస్తుంది. మరి ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే ఊరికే పేరు తీస్తున్నారా ఏంటి అని చెప్పేసి, లేదంటే ఇంకెంతమంది పేర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కేసుకి సంబంధించి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.